హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుసని క్రేజీ స్టార్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మా సెకండ్ సన్ నోయల్ బర్త్డే, థర్డ్ బర్త్డే. స్పెషల్ కుకింగ్ డిషెస్ ఉన్నాయండి. మేము 50 మెంబర్స్ని పిలుస్తున్నామండి. 50 మెంబర్స్కి మేము సాంబార్, చికెన్ బిర్యానీ, వంకాయ మసాలా, రైతా అండ్ స్వీట్ డిష్ వచ్చేసి డబుల్ కా మీఠా అండి. ఇది 2 ఇయర్స్ తర్వాత, చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్ చేస్తున్నాము ఇంట్లో బాబుది. లాక్డౌన్ అయిపోయింది కాబట్టి చాలా సంతోషంతో చేస్తున్నామండి. మేము ఓన్లీ 50 మెంబర్స్ని పిలుస్తున్నాము. దానికి 10 kgs చికెన్ అండి. మిగతాదంతా మ్యారినేషన్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి. అన్నీ మిక్స్ అవుతుంది మసాలా. సో చికెన్ మ్యారినేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డబుల్ కా మీఠా. దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తారండి. ఫ్రై చేసినాక అక్కడ పక్కన ఉంది కదా, అది పాకం పట్టారు. అది షుగర్ డిజాల్వ్ చేసేసి కేసర్ వేస్తారండి. దాంట్లో వాటర్, దాంట్లో మళ్ళీ కోవా, మిల్క్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. దాంట్లో వేసి మిక్స్ చేసుకుంటారు అనమాట. సో టేస్ట్ ఎక్కువ యాడ్ చేస్తున్నారండి. అది వేస్తే సూపర్ టేస్ట్, రియలీ స్వీట్ డబుల్ అయిపోతుందండి. అంత టేస్టీ ఉంటుంది అది. కంపల్సరీ కోవా అనేది ప్రతి స్వీట్లో వేయాల్సి వస్తుంది. బ్రెడ్ యాడ్ చేసేస్తున్నారండి ఆ టేస్టీ లిక్విడ్లో. మరోవైపు బిర్యానీ కోసము ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారండి. అది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేస్తున్నారు. సూపర్ మ్యారినేషన్ అవుతుందండి.
చాలా రోజుల తర్వాత చూస్తున్నానండి ఇలా డబుల్ కా మీఠా చేసేటప్పుడు అలా పాలు పొంగినట్లు పొంగడము. చాలా టేస్టీ అనిపిస్తుంది. దగ్గరికి కూడా అయిపోయింది చూడండి ఇప్పుడు. మరి ఆనియన్స్ పక్కన తీసేసుకున్నారండి, గోల్డెన్ బ్రౌన్ అయింది. సో ఇప్పుడు వంకాయ మసాలా చేస్తున్నారండి. ఫ్రైతోనే వంకాయలను ఫ్రై చేస్తున్నారు ఫస్ట్. మరోవైపు దాల్చా అది కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో కంటిన్యూస్గా ఐడల్గా ఉండకుండా ప్రతి ఒక్కటి రొటేషన్లో అవుతూనే ఉందండి. అక్కడ డబుల్ కా మీఠా, ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి. సో చాలా తక్కువ టైంలో ఒక 2-3 వంటలు జల్దీ అయిపోతున్నాయి. ఇక్కడ సాంబార్ ఇంకా వంకాయ అన్న తమ్ముళ్ళలాగా పక్కనే ఉండి డ్యాన్స్ ఆడుతున్నాయండి. ఇక్కడ చూడండి చికెన్ మ్యారినేట్ అవుతూనే ఉంది, టేస్టీ చికెన్. ఇక్కడ రైతా కూడా అవుతుందండి ఇప్పుడు. ఈ కంటిన్యూయస్ కుకింగ్ అబ్బా విత్ ఇన్ షార్ట్ టైంలో. నిజాలి చాలా మంచి కుక్ అండి ఇతను. ఒకవేళ ఎవరికన్నా హైదరాబాద్లో ఎవరికన్నా అవసరం ఉంటే చెప్పండి అండి, నేను ఇతని నంబర్ ఇస్తాను మీకు. చాలా తక్కువ తీసుకుంటాడండి కానీ మంచిగా కుకింగ్ చేస్తారు. ఇప్పుడు సాంబార్ కోసం ఇక్కడ పప్పు కూడా ప్రిపేర్ చేసుకున్నారండి. అన్ని పనులు ఫాస్ట్ అయిపోతున్నాయండి తక్కువ టైంలో. ఇక్కడ చింతపండు రసం కూడా తీస్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ రసం తీస్తున్నారండి. ఒక కవర్లో నిమ్మకాయలు వేసుకొని అలా పిండేస్తున్నారు. పిండినాక అక్కడ జ్యూస్ ఎలా వస్తుందో చూడండి. ఇది ఒక చిట్కా అనుకోండి, ఇది మీరు కూడా కావాలంటే యూజ్ చేయొచ్చు ఆ మెథడ్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ని మన ఇంకా మ్యారినేషన్లో వేసి ఇంకా దాన్ని మిక్స్ చేస్తున్నారండి. ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ బిర్యానీ రైస్ వేయడానికి వాటర్ కూడా బాయిల్ చేస్తున్నారండి. సో ఇక్కడ 3 ఐటమ్స్ డబుల్ కా మీఠా, రైతా, సాంబార్ రెడీ అయిపోయింది. వంకాయ మసాలా ఇంకా బిర్యానీ ఈ 2 అయిపోతే మిగతా ప్రోగ్రామ్ పార్ట్ 2లో చూద్దామండి.
మా వైఫ్, మా బాబు అండి, చిన్న బాబు ఇప్పుడే లేచాడు, అన్నం తింటున్నాడు. ఇతందే అండి బర్త్డే ఇవాళ. ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ మ్యారినేషన్లో వైట్ది ఏందనుకుంటున్నారండి, కోవా. కొద్దిగా కోవా కూడా యాడ్ చేస్తున్నారు వాళ్ళు టేస్ట్ కోసము. కోవా, నెయ్యి ఈ మ్యారినేషన్లో మిక్స్ అవుతుంది. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండి. సెకండ్ పార్ట్లో మళ్ళీ తప్పక చూడండి. కేక్ కటింగ్ ఉంటుంది బాబుది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.